తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా ఆరాధన. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరణించిన లాజరును యేసు ప్రభు ఏం చేస్తున్నారు? యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. యేసు మార్గమున 25వ వచనము. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనము. ఈ సందర్భములో నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును, జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతి వాడును ఎన్నటికిని మరణింపడు అని యేసు తనను గూర్చిన ఒక గొప్ప సత్యమును బహిర్గతముగా చేస్తున్నాడు. మరణము ద్వారా క్రీస్తునందు పునరుత్థానము గలదు. మరణము ద్వారా మనందరికీ జీవము గలదు. మరణము ద్వారానే మనందరము కూడా పరలోకములో స్థానము కలిగించుకొనవచ్చున్నాము. క్రీస్తు ప్రభువే స్వయాన తెలియజేస్తున్నాడు, నేనే పునరుత్థానమును. మరి మరణించినటువంటి లాజరు జీవముతో లేపుటను మనము ఈనాటి సువిశేషంలో చూస్తున్నాము. సువిశేషములు అన్నిటిలో మహాశక్తివంతమైనది, మహా ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాన్ని మనము ఈనాటి సువిశేష పఠనంలో చూస్తున్నాము. 7 అద్భుతాల తరువాత చివరగా చేసినటువంటి అద్భుతమైనటువంటి చిహ్నము క్రీస్తు యొక్క శక్తి. సర్వము సాధ్యమే, దేవునికి సర్వము సాధ్యమే. చివరికి మరణమును జయించటము కూడా, మరణములో చనిపోయిన వారిని కూడా పునరుత్థానము, నిత్య జీవము ప్రసాదించుట ఆయనకి సాధ్యమే అని మనము ఈనాడు తెలియజేసుకుంటున్నాం. ఈ అద్భుతము వలన చాలామంది ఏం చేస్తారు? చాలామంది మన కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. మరి మనం ఏం చేస్తుంటాము? మీ కుటుంబాల్లో అద్భుతాలు జరిగినాయి, ఎన్నడూ జరగనటువంటి అద్భుతం జరిగింది. మరి దేవుని మీరు విశ్వసిస్తారా లేరా? అందరూ విశ్వసిస్తారా? కొంతమందినే విశ్వసిస్తారా? ఈ గ్రామంలో ఒక కుటుంబంలోనే అద్భుతం జరిగింది, ఇంకో కుటుంబానికి జరగలేదు. మరి మీరేం చేస్తారు? ఏం చేస్తారు? ఆ అద్భుతాన్ని చూసి చాలా మంది విశ్వసించారు. అదే విధముగా యేసుని ద్వేషించారు, దూషించిన వారు కూడా ఉన్నారు, వ్యతిరేకించినటువంటి వారు కూడా ఉన్నారు. ఇంకా ఎక్కువ ఆగ్రహముని యేసు పైన పెంచుకున్నారు. ఏ విధముగైనా సరే యేసు ప్రభుని బంధించాలి, ఆయనకి మరణదండను విధించాలి అని తలచే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అద్భుతాన్ని చూసి విశ్వసించిన వారు ఉన్నారు, వ్యతిరేకించినటువంటి వారు కూడా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరు, లాజరు ఎప్పుడైతే జబ్బును పడ్డాడో, ఎప్పుడైతే వ్యాధికి గురయ్యాడో, ఎప్పుడైతే అనారోగ్యానికి గురయ్యాడో, ఎమ్మటే మార్తమ్మ మరియమ్మలు ఏం చేస్తున్నారు? ఈనాటి సువిశేష పఠనం తీయండి, 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. లాజరు జబ్బును పడగానే మార్తమ్మ మరియమ్మలు యేసుకు ఆ వర్తమానాన్ని పంపారు. తన స్నేహితుడైనటువంటి లాజరు
తాను ఎంతగానో ప్రేమించినటువంటి లాజరు వ్యాధికి గురవగానే ఎంబటి ఆ యొక్క వార్తను యేసు ప్రభుకి తెలియజేశారు. లాజరు అనగా దేవుడు నాకు సహాయము. లాజరు అనగా దేవుడు నాకు సహాయము అని అర్థము. ఎప్పుడైతే ఆ యొక్క వర్తమానాన్ని యేసు ప్రభు తెలుసుకున్నాడు, అప్పుడు బెతానియాలో లాజరు అనే వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉండెను. ఆయన ఎవరు? మార్తమ్మలకి మరియమ్మలకు సొంత తోడబుట్టినవాడు. సొంత తోడబుట్టినవాడు. తమ్ముడు కావచ్చు, లేకపోతే అన్నయ్య కావచ్చు. మరి వీరిని మనము ఇంతకు ముందు కూడా చూడవచ్చు. వారి ఇంటికి యేసు ప్రభు సందర్శించారు. క్రీస్తు ప్రభువు ఇంతకు ముందే మార్తమ్మ మరియమ్మల యొక్క గృహాన్ని సందర్శించి ఉన్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనము నుంచి 42వ వచనములో, అదే విధముగా యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనములో మరియమ్మ యేసును పరిమళ ద్రవ్యముతో అభిషేకించటము మనము చూడవచ్చును. మరియమ్మ ఏం చేస్తుంది? యేసు ప్రభుని పరిమళ ద్రవ్యముతోటి అభిషేకిస్తుంది అని మనము చూడవచ్చును. యేసు ప్రభు ఉన్న స్థలము నుంచి బెతానియా గ్రామానికి దాదాపు క్రోసెట్ దూరము అని మనం వాక్యములో వింటూ ఉన్నాము. కానీ అది దాదాపుగా 3 కిలోమీటర్ల దూరము ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధముగా అయితే మరియ తల్లి దేవుణ్ణి విశ్వసించిందో, దేవుణ్ణి నమ్మిందో, అదే నమ్మకము మరలా మనము మార్తమ్మలో చూడవచ్చును. అదే నమ్మకాన్ని వ్యక్తపరిచింది. అదే నమ్మకాన్ని మార్తమ్మ ఏం చేస్తుంది? వ్యక్తపరిచింది. తన యొక్క పాదాలను ఏం చేస్తుంది? ఆ పరిమళ ద్రవ్యంతో శుభ్రం చేసింది యేసు ప్రభు యొక్క పాదాలను. తర్వాత ఏం చేస్తుంది? దేన్ని పెట్టి తుడుస్తుంది మార్తమ్మ? తన యొక్క తల వెంట్రుకలతోటి ఆ యొక్క పాదాలను తుడుస్తూ ఉన్నది. ఇది కదా మరియమ్మ యొక్క భక్తి, మార్తమ్మ యొక్క నమ్మకం చూడండి, విశ్వాసం చూడండి. మరి మరియమ్మ ఏం చేస్తుంది? మరియమ్మ ఏం చేస్తుంది? కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నది. ఎంతో సన్నిహితంగా ఆ యొక్క కుటుంబంతో ప్రభువు ఉండేవాడు. ఎంతో సన్నిహితంగా, స్నేహబంధంగా ఉండేవాడు. ఎప్పుడైతే లాజరు వ్యాధిగ్రస్తునికి గురయ్యాడు అని తెలిసినా కూడా ప్రభు ఏం చేస్తున్నారు? పోయారా? పోలా. ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, ప్రభు మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అనే విషయం తరంగానే ఏం చేస్తారు? మానవులైనటువంటి మనము మన కుటుంబానికి అతి సన్నిహితమైనటువంటి వారు ఎవరైనా వ్యాధికి గురైనప్పుడు, లేకపోతే అనారోగ్యంతో బాగలేనప్పుడు మనం ఏం చేస్తాం? కబురు పంపిస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే వస్తారు. మరి యేసు ప్రభు వచ్చారా? వారు ఎంతో ఆశతో ఎదురు చూశారు. చివరికి లాజరు మరణించాడు. లాజరు 3 కిలోమీటర్ల దూరమే. యేసు ప్రభు ఉన్న స్థలం నుంచి బెతానియాకి 3 కిలోమీటర్ల దూరమే. చివరికి లాజరు యొక్క అంత్యక్రియలకే వస్తారేమో ప్రభు అని వాళ్ళు ఎంతగానో ఆశతో ఉన్నారు. ఎంతో సన్నిహితంగా ఉన్నారు. వ్యాధికి మరణానికి వ్యాధికి గురయ్యాడని తెలిసినా కూడా ప్రభు రాలేదు. ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా యేసుతోటి వ్యాధి మరణం అనేది తప్పదు. మనం ఎంత దగ్గరగా ఉన్నా కూడా వ్యాధి అనేది, మరణం అనేది తప్పదు. ఈ యొక్క వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు.
మనం చూస్తూ ఉన్నాము యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనం చూస్తున్నాము. ఏమని? ఈ యొక్క వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని యొక్క మహిమ కొరకు మాత్రమే. దేవుని యొక్క మహిమ కొరకు. ఇందుమూలన దేవుని కుమారుడు దేవుని యొక్క కుమారుడు అంట మహిమ పరుట కొరకు వచ్చును అని మనం చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులు, దేవుడంట మనందరిని కూడా ఎంతో ప్రేమించాడు. మనందరిని కూడా ఎంతో ప్రేమించాడు. మానవులు అయినటువంటి మనం ఏం చేస్తాము? నిన్ననో మొన్ననో పరిచయమైనటువంటి వారు మరణిస్తేనే మనం ఏం చేస్తాం? బాధపడతాం. మన కుటుంబంలో ఎవరైనా మరణించినా, లేకపోతే మనకి సన్నిహితులు ఎవరైనా మరణించినప్పుడు ఏం చేస్తాము? బాధపడతాము. ఒక నెల బాధపడతాము, లేకపోతే సంవత్సరం బాధపడతాము. వాటి గురించి ఆలోచిస్తూనే ఉంటాము. మరి దేవుడు మనందరినీ కూడా తన యొక్క ముఖ పోలికలతోటి సృష్టించి ఉన్నాడు. తన యొక్క ముఖ పోలికలతోటి సృష్టించి ఉన్నాడు. తన యొక్క ఆత్మను మనలో నింపి ఉన్నాడు. మరి మనము చనిపోవుట దేవునికి ఇష్టమా? నీవెంత బాధపడుతున్నావో, ఈ లోకంలో పెంచుకున్నటువంటి ప్రేమలకు నీవెంత బాధపడుతున్నావో, దేవుడు కూడా దానికి అధికముగా బాధపడుతున్నాడు. అయ్యో నా బిడ్డ పాపములో మరణిస్తున్నాడు, పాపములో మరణించిపోతున్నాడు, నా బిడ్డ పాపములో మరణించుట నాకు ఇష్టము కాదు. దేవుడు కూడా బాధపడుతున్నాడు. సొలొమోను గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం కానీ చూసినట్లయితే, సొలొమోను గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము, మృత్యువును దేవుడు కలిగింపలేదు. ఎవరు కలిగించారు? దేని వల్ల వచ్చింది మృత్యువు? అసలకే మరణం దేని వల్ల వచ్చింది? మన యొక్క పాపము. అందుకే పునీత పౌలు గారు ఈ విధంగా అంటారు, మానవుని యొక్క పాపము వల్ల వచ్చినటువంటి వేతనమే మరణము. మన పాపము వల్ల వచ్చినటువంటిదే మరణము. ప్రియ సహోదరి సహోదరులారా, మృత్యు అనేది దేవుడు సృష్టించినది కాదు. తర్వాత చదవండి. ప్రాణులు చనిపోవుట చూచి ఆయన సంతసింపడు. ప్రాణులు చనిపోవటము ఆయన సంతసింపడు. చూడండి, దేవుడు సంతోషించడు. మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? ఎవరైనా చనిపోతే, ఎవరైనా పాపంలో చనిపోతే ఏ విధంగా ఉంటాడు? అమ్మయ్యా పేడ వదిలింది అనుకుంటాం. ఎవరు మనకి కొంచెము బాధ కలిగించినా, లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టిన వారు చనిపోతే ఏం చేస్తాం? పేడ వదిలింది అంటారు. కానీ ప్రభు అట్ట కాదు, బాధపడుతున్నాడు. అందరి కోసము బాధపడుతున్నాడు. నిర్గమకాండము 24వ అధ్యాయం 17వ వచనము, అదేవిధంగా నిర్గమకాండము 33వ అధ్యాయం 23 వచనాలు కానీ చూసినట్లయితే, దేవుని యొక్క మహిమ గురించి మన యొక్క భాషలో చెప్పాలంటే, దేవుని యొక్క మహిమ గురించి మన యొక్క భాషలో చెప్పాలంటే ఏ విధంగా చెప్తాము? యావే తేజస్సు కొండ కొమ్మన ప్రజ్వరిల్లుచున్న అగ్ని వలె కలిగించును. ఆయన యొక్క తేజస్సు ఏ విధంగా ఉండిద్ది? ఆయన యొక్క తేజస్సు చదవండి. కొండ కొమ్మన ప్రజ్వరిల్లుచున్న అగ్ని వలె కనిపించును. దేవుని మహిమ క్రీస్తునందు కూడా బహిర్గతము అయ్యను. దేవుని యొక్క మహిమ క్రీస్తునందు కూడా బహిర్గతమయ్యను. ఎక్కడ చూడొచ్చు ఈ యొక్క తేజస్సును? క్రీస్తులో. మనము లూకాసు వార్త 2వ అధ్యాయంగా చూసినట్లయితే, దేవుని యొక్క మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులయ్యేరి. వారు మిక్కిలి భయభ్రాంతులై ఉన్నారు. దేవుని యొక్క తేజస్సుని ఎవరు కూడా చూడలేరు. మోషే కూడా చూడలేకపోయారు. తాబోరు పర్వతం పైన క్రీస్తు ప్రభు ఏమై ఉన్నారు? దివ్య రూపధారణ తలిచినప్పుడు
శిష్యులు కూడా ఆ యొక్క వెలుగును చూడలేకపోయారు. మరి అటువంటి వెలుగు మనలో ఉంటుందా? అటువంటి వెలుగును మనము చూస్తున్నామా? క్రీస్తు తన మహిమను ప్రకాశించుటకు, తనలో తన యొక్క మహిమలో ప్రవేశించుటకు శ్రమలను మనందరము కూడా పొందవలేను. యోహాను సువార్త 12వ అధ్యాయం 23వ వచనం కానీ చూసినట్లయితే మనందరం కూడా చూడొచ్చు. దేవుని మహిమ గురించి ప్రస్తావిస్తున్నాం. దేవుని యొక్క ఏముంది? యోహాను సువార్త 12వ అధ్యాయం 23వ వచనం చదవండి. అంతటా యేసు ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పరపబడు గడియ వచ్చినది, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నది ఏమనగా, ఆ గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. అవును కదా? ఇప్పుడు మనము పొలాల్లో విత్తనాలు చల్లుతాము, పొలాలలో మనము విత్తనాలు చల్లుతాము. అది ఎప్పుడైతే భూమి లోపల పడిద్దో, ఎప్పుడైతే ఆ యొక్క విత్తనం అనేది నశించిద్దో, ఎప్పుడైతే ఆ యొక్క విత్తనము రెండుగా చీలిపోయిద్దో, దాని నుండి చిన్న చిన్నగా మొలకలు అనేది వస్తువులది. ఆ యొక్క మొలకలు పెద్దవి ఒక వృక్షముగా మారుతూ ఉన్నది. అదే విత్తనము భూమిలో కానీ పడకుండా పైనే ఉన్నట్లయితే దానికి జీవం అనేది ఉంటున్నదా? మన యొక్క శరీరాలు కూడా, ఈ యొక్క పాపములో కూరుకుపోయినటువంటి ఈ యొక్క శరీరాలు కూడా భూమిలో మరణంలో మరణించిన తర్వాత మనందరికీ కూడా ఒక జీవితం ఉన్నది. క్రీస్తు ప్రభు యొక్క శ్రమలలో మరణంలో మనము కానీ పాలు పంచుకున్నట్లయితే మనకు కూడా నిత్య జీవము ఉన్నది. క్రీస్తు ప్రభు యొక్క శ్రమల మరణంలో మనం కానీ పాలు పంచుకోలేదట్లయితే మనకి నిత్య జీవం అనేది ఉండదు. మనము ఆయన యొక్క శ్రమలలో పాలు పంచుకోవాలి, మరణంలో పాలు పంచుకోవాలి, అదేవిధంగా ఆయన యొక్క ఉత్థానంలో కూడా మనము పాలు పంచుకోవాలి. ఈనాటి సువిశేష పఠనం ద్వారా మనం 2 విషయాలని తెలుసుకోవచ్చు. మొట్టమొదటిది, లాజరు యొక్క పునర్జీవముతో ప్రజలు దేవునికి మహిమ చేకూరుతుంది. రెండవది, క్రీస్తు మహిమ శ్రమల ద్వారా వచ్చును. క్రీస్తు ప్రభు యొక్క మహిమ దేని ద్వారా వచ్చును? శ్రమల ద్వారా వచ్చును. ఈ యొక్క అద్భుతము యేసు మరణమునకు దారి తీస్తుంది. ఈ యొక్క అద్భుతం అంట యేసు ప్రభు యొక్క అద్భుత మరణానికి దారిని తీస్తున్నది. మరణము ఆయనకు ఏం చేకూరుస్తుంది? మరణము ఆయనకి ఏం చేకూరుస్తుంది? యేసు ప్రభుకి మహిమను చేకూరుస్తుంది. మహిమను చేకూరుస్తుంది. మరణము ఎందుకు అంత భయంకరమైనది చెప్పండి? మరణము ఎందుకు అంత భయంకరమైనది? మరణం అంటే అందరికి భయమా కాదా? భయమా కాదా? మరి సమాధానం చెప్పరు దేనికి? ఎందుకు అంత భయంకరమైనది? ఎందుకంటే మనం మానవులు ఏం చేస్తాము? ఈ లోకంలో మంచి జీవితాన్ని జీవించము. చనిపోయిన తర్వాత మనకి పరలోకవానికి పోతామా, నరకానికి పోతాం. ఇదే భయం మనకుండేది, ఇదే భయము. కానీ మరణము ద్వారానే మనము పరలోకానికి, శాశ్వత జీవితానికి మార్గం ఏమిటిది? మరణమే. నీవు దేవుని కలుసుకోవాలన్నా, పరలోకంలో జీవించాలన్నా, నిత్య జీవము పొందాలన్నా నీకు మార్గం ఏమిటి? మరణమే. మరణం ద్వారానే మనము దేవుని పొందగలుగుతున్నాము, నిత్య జీవాన్ని పొందగలుగుతున్నాము. ఇదే కదా మనందరి యొక్క విశ్వాసము. ఇదే కదా ప్రతిరోజు మనం దివ్యబలి పూజలో విశ్వాస ప్రమాణము చేస్తున్నది. నిత్య జీవితాన్ని నేనేం చేస్తున్నాను? విశ్వసిస్తున్నాను. మరి మరణానికి ఎందుకు మనము భయపడాలి?
మరి మరణానికి ఎందుకు మనందరం కూడా భయపడుతున్నాము? సువార్తలు, అన్ని సువార్తలో బోధించింది కూడా ఇదే. అన్ని సువార్తల్లో ఉన్నది కూడా ఇదే. మరణమే. మరణము ద్వారానే, మరణముతోనే మనము పరలోకానికి, నిత్య జీవితాన్ని పొందగలుగుతున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఏ మరణము ద్వారా మనము నాశనం అవుతున్నాము? ఏ మరణం ద్వారా మనము దేవునికి దగ్గరగా అవుతున్నాము? ఏ మరణము? ఏ మరణము గొప్పది? శరీరము మరణము, శారీరక మరణము గొప్పదా? ఆత్మ యొక్క మరణము గొప్పదా? ఆధ్యాత్మిక మరణము గొప్పదా? ఈ రెండిటిలో ఏది నువ్వు కాపాడుకుంటే పరలోకానికి వెళతావు? దేనిని నువ్వు కాపాడుకుంటే, శరీరాన్ని నువ్వు కాపాడుకుంటే నువ్వు పరలోకానికి పోతావా? ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తూ నీ యొక్క ఆత్మని నువ్వు కాపాడుకుంటే పరలోకానికి వెళతావా? శరీరాన్ని కాపాడుకుంటే మనము పరలోకానికి వెళతావా? ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించి ఆత్మని కాపాడుకుంటే నీవు మరణాన్ని జయించి పరలోకానికి వెళతావా? శరీరమా ఆత్మనా? అవును, ఆత్మ చాలా ముఖ్యం. శరీర మరణము కన్నా ఆధ్యాత్మిక మరణము చాలా భయంకరమైనది. ఎంత భయంకరమైనదంటే మన యొక్క ఊహకు కూడా అందనటువంటి భయంకరమైనది. మనం ఏం చేస్తాం? ఈ లోకంలో శరీర సుఖాలను వెతుక్కుంటూ ఆత్మని కోల్పోతుంటాము. ఆత్మని కోల్పోతూ ఉంటాము. ఈ యొక్క శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుండి వచ్చింది. తిరిగి ఎక్కడికి పోవాలి? మట్టిలోకి పోవాలి. కానీ నీ యొక్క ఆత్మ అటు కాదులే. నీ యొక్క ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి వచ్చినది. తిరిగి అది దేవుని యొక్క చెంతకే వెళ్ళాలి. అంతిమ దినమున ఆనందము యేసులోనే. అంతిమ దినమా మనకు ఆనందము కానీ, సుఖము కానీ, సంతోషం కానీ, ఇంకా వేరేది ఏదైనా సరే అది ఉన్నది అంటే అది ఎవరిలో ఉన్నది? సాతానులో ఉన్నదా? దేవునిలో ఉన్నదా? దేవునిలోనే ఉన్నది. అయితే అది మరణము ద్వారా మాత్రమే సాధ్యము అవుతూ ఉన్నది. అది మరణము ద్వారానే సాధ్యమే అవుతుంది. కనుక మరణాన్ని భయంకరమైనదిగా భావింపక మనము పునర్జీవానికి మార్గం అనేది నమ్ముదాము. మరణాన్ని భయంకరమైనదిగా చూడకుండా, పాపముగా చూడకుండా, ఇంకా వ్యతిరేకంగా చూడకుండా, మరణం అనేది మనకి పునర్జీవాన్ని ఇస్తున్నది. మరణం అనేది మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. మరణం ద్వారానే మనము యేసు ప్రభులో ఐక్యము కాగలదమని నమ్మాలి. మంచి జీవితాన్ని జీవిస్తే మంచి మరణం అనేది వస్తూ ఉన్నది. మంచి జీవితాన్ని మనం కానీ జీవించలేదంటే భయంకరమైనటువంటి మరణం అనేది మనకు కలుగుతూ ఉన్నది. శరీర సుఖాల కోసం ఎదిగితే ఆత్మని కోల్పోతాము. ఆత్మని కాపాడుకోవాలని ఈ లోకంలో చూస్తే దేవునిలో ఆనందాన్ని పంచుకుంటాము. దేవుని యొక్క సంతోషంలో మనందరము కూడా పాలు పంచుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఈనాటి మొదటి పట్టణం కానీ చూసినట్లయితే ఎక్కడి నుంచి తీసుకోబడింది? యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనము నుంచి 14వ వచనం. బాబిలోనియ ప్రహాసములో ఇజ్రాయేలు ప్రజలు నిరాశలో ఉన్నారంట. దేంట్లో ఉన్నారు? ప్రజలందరూ నిరాశలో ఉన్నారు. ఇది కూడా ఒకలాంటి మరణానికి సూచనే కదా. ఇది కూడా ఒకలాంటి మరణానికి సూచికనే కదా. నిరాశలో ఉంటాము, కొంతమంది దిగుల్లో ఉంటాము, ఏదో కోల్పోయినా
అట్టు ఉంటాము. ఇంకా నాకు చావు తప్ప వేరే మార్గము లేదు అని అనుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఇజ్రాయేల్ ప్రజలు కూడా నిరాశలో ఉన్నారు. ఉన్నప్పుడు ఏం చేస్తారు? అది కూడా మరణానికి దారితీస్తూ ఉంటున్నది. అలాంటి ప్రజలతో దేవుడు ఈ విధంగా పలుకుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 12-14 వచనాలు కానీ చూసినట్లయితే, నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి మిమ్మును లేపుదును. వినండి, ప్రభు ఏం చెబుతున్నారు? యావే దేవుడు, నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుదును. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును. మీరు మీ దేశమున వసించినట్లు చేయుదును. మీరు మీ దేశమున వసించినట్లు నేను చేయుదును. తన ప్రజలకు తన జీవమును కలిగించాలి, జీవంతో ఉండాలి, ఎప్పుడు కూడా సంతోషంగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కానీ పాపము చేసి తన నుండి దూరమైన ప్రతిసారి కూడా దేవుడు వారికి ఏదో ఒక పరిష్కారాన్ని చూపిస్తూనే ఉన్నారు. మనలో కూడా చాలా మంది పాపాలు చేస్తుంటాము, దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఉంటాము, అనేక సందర్భంలో వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేసి ఉంటాము. కానీ ఆ యొక్క పాపము నుంచి, ఆ యొక్క తప్పిదముల నుంచి మరలా మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు ఏదో ఒక పరిష్కారాన్ని చూపిస్తూనే ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే యెహెజ్కేలు ప్రవక్త ఈ విధంగా ప్రవచనాలు పలికినటువంటి ప్రవచనాలను క్రీస్తు ప్రభువు ఈ విధంగా నెరవేరుస్తున్నాడు. క్రీస్తు ప్రభు నందు అవి నెరవేరుతున్నాయి. పాపము వలన మరణించిన మనకు జీవమును వసగుట్టకు ఆయన ఈ లోకమున తెంచెను. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. నేను జీవము ఇచ్చుటకు, దానిని మీకు సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నానని ప్రభు పలుకుతూ ఉన్నారు. బిడ్డలారా, మరణానికి పరిష్కారము ఎవరు? క్రీస్తు ప్రభువే. మరణానికి పరిష్కారం ఎవరు? క్రీస్తు ప్రభు. ఆనాటి ప్రజలు ప్రహాసము, ముగింపు, విముక్తి. అయితే ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళకి విముక్తి ఏంది? ఆ యొక్క ప్రహాస జీవితము, ఆ యొక్క బానిస జీవితము విముక్తి అయితే, నేడు మనందరి యొక్క పాపము యొక్క జీవితానికి ముగింపు ఎవరు అంటే క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభు ద్వారానే దానికి ముగింపు అనేది కలుగుతూ ఉన్నది. ఏదేమైనప్పటికీ లాజరు ఏమయ్యాడు? మరణించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం కానీ చూసినట్లయితే, యేసు మార్తమును ఆమె సహోదరుని ప్రేమించెను. యేసు అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం చూడండి, లాజరు మరణించిన ఆ కుటుంబము క్రీస్తుపై సంపూర్ణము యొక్క నమ్మకాన్ని ఉంచెను. యేసు మరణము ఈ లోకము జీవించుటకు అయినచో, లాజరు వ్యాధి మరణము కొరకు కాక దేవుని మహిమ కొరకు వచ్చును. లాజరు మరణము దేవుని యొక్క మహిమ కొరకు వచ్చును. మరి దేవుడు ఎప్పుడైతే లాజరు జబ్బుడు పడ్డాడు అనే యొక్క విషయాన్ని యేసు ప్రభు తెలుసు, అయినా కూడా రాలేదు. ఎందుకు రాలేదు? తన యొక్క గడియ ఇంకా రాలేదు. క్రీస్తు ప్రభు యొక్క గడియ ఇంకా రాలేదు. ఎప్పుడు ఏమి చేయాలో తండ్రి యొక్క కార్యక్రమము ఎరుగుపరిచాడు. ఇదిగో, నీవు ఎప్పుడు పోవాలి, ఏ సమయాన ఏం చేయాలి, ఏ అద్భుతం ఏ సమయంలో చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ సందర్భంలో చేయాలి అని తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువుకి మొత్తము కూడా ఎరిగించి ఉన్నాడు. అందుకే క్రీస్తు ప్రభువు
ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్న తర్వాత కూడా రాలేదు. ఎందుకంటే తండ్రి చిత్తం ఏమిటో క్రీస్తు ప్రభు ఎరిగి ఉన్నాడు. అందుకే తన యొక్క సమయం కొరకు క్రీస్తు ప్రభు వేచి ఉన్నాడు. అదేవిధంగా క్రీస్తు ప్రభు యొక్క శిష్యుల యొక్క విశ్వాసాన్ని కూడా బలపరచుటకు యేసు అట్లు చేసెను. తానే పునరుత్థానమును జీవమును అన్న గొప్ప సత్యాన్ని తెలియజేయుటకు క్రీస్తు ప్రభు ఆ విధముగా చేశాడు. మరి ఎప్పుడైతే క్రీస్తు ప్రభు మనము యూదయాకి వెళ్దాము, బెతానియా గ్రామానికి వెళ్దామని పలికినప్పుడు మరి అక్కడికి వెళితే శిష్యులు ఏమంటున్నారు? ప్రభు, మీరు అక్కడికి వెళితే యూదులు చాలామంది మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని రాళ్లతో పట్టుకొనుటకు వారు సిద్ధముగా ఉన్నారు అని శిష్యులు పలికినా కూడా క్రీస్తు ప్రభు ఏం చేస్తారు? దానిని తోసిపుట్టేసి అన్నారు. యోహాను సువార్త 1:4 చూసినట్లయితే యేసు లోకమునకు వెలుగు. యోహాను సువార్త 11:10 చదవండి. యోహాను సువార్త 11:10 రాత్రి వేళ నడిచిన ఎడల అనగా యేసునందు విశ్వాసము లేకుండా వాడు తర్వాత చదవండి. తొండ్రు పడుటను ఏలైనా వాని యందు వెలుగు లేదు. చూడండి, రాత్రి ఎందుకు ఎవరు నడుస్తారు? చీకట్లో ఎవరు నడుస్తారు? చీకట్లో ఎవరు నడుస్తారు? చీకటిని దేనికి ఉపయోగిస్తాము? ఏదైనా పాప కార్యక్రమానికి తలపెట్టినప్పుడు చీకట్లోనే చేస్తాం. ఏదైనా పాప కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు ఏం చేస్తాము? చీకట్లోనే చేస్తాం. చీకటి దేనికి గుర్తుగా ఉంటుంది? పాపానికి, సాతానికి గుర్తుగా ఉంది. అందుకే క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, రాత్రి యందు నడిచిన ఎడల అనగా విశ్వాసము మీలో లేదు. క్రీస్తునందు విశ్వాసము మీలో లేదు. శిష్యులతో ప్రభు అంటున్నారు, మీరు భయపడవలదు, నేనే వెలుగు. మరి ఆ యొక్క వెలుగులో మనము నడుస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, క్రీస్తు ప్రభువే వెలుగు. క్రీస్తు ప్రభు యొక్క ఆ వెలుగులో నేను, నా కుటుంబము నడుస్తుందా? మేమందరం కూడా మంచి విశ్వాసములో నడుస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యోహాను సువార్త 11:17 యేసు అక్కడికి చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి ఎన్ని దినములైంది? 4 దినములైనదంట. 4 దినములు సమాధిలో ఉన్నటువంటి బాడీ ఎట్లుంది? వాసన వచ్చిద్ది. వాసన అనేది వచ్చిద్ది కదా. అయినా కూడా క్రీస్తు ప్రభు అక్కడికి చేరుకున్నారు. యోహాను సువార్త 11:20 చూడండి. యేసు మార్తమ్మల యొక్క సంభాషణను మనం చూడొచ్చును. ఏ విధంగా యేసు వచ్చుచున్నాడని వినినంతనే, ఇదిగో ప్రభు ఇక్కడికి వస్తున్నాడు, మనకి గ్రామానికి వస్తున్నాడు. ఎప్పుడైతే మార్తమ్మ యొక్క చెవిలో పడిందో, మార్తమ్మ ఏం చేస్తుంది? వెంటనే మార్తమ్మ యేసునకు ఎదురుగా వెళ్ళాను, కానీ మరియమ్మ ఇంటి వద్దనే కూర్చొని ఉండేను. మార్తమ్మ ఏం పలుకుతుంది యేసుతో? తర్వాత వచనాలు చూడండి. 22 మార్తమ్మ యేసుతో, ప్రభు మీరు ఇచ్చట ఉండి ఉండొచ్చు, నా సహోదరుడు మరణించి ఉండేది వాడు కాదు అని మార్తమ్మ ఏం చెబుతుంది? మీరు ఇక్కడ ఉన్నట్లయితే ప్రభువా, నా సహోదరుడు మరణించేవాడు కాదని మార్తమ్మ ఏం చెప్తుంది? తెలియజేస్తుంది.
అయినా కూడా మార్తమ్మ ఏం చెప్తుంది? ఇప్పుడైనను, మార్తమ్మ యొక్క నమ్మకం చూడండి, ఇప్పుడైనను దేవుణ్ణి మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చునని నాకు తెలియను. మార్తమ్మ యొక్క విశ్వాసం చూడండి, మార్తమ్మ యొక్క నమ్మకం చూడండి. మరణించే లాజరు 2 రోజులైంది, 4 రోజులైంది, సమాధిలో ఉంచారు. ఎవరికి నమ్మకం లేదు, ఎవరికి నమ్మకం లేదు, ఎవరికి కూడా విశ్వాసం లేదు. మార్తమ్మ ఏం అడుగుతుంది? ఇప్పుడైనను. ఆ యొక్క మాట అనేది చాలా ముఖ్యం ప్రియ సహోదరి సహోదరుల. మనం ఏం చేస్తాము? బాధల్లో, కష్టాలు, బాధలు, కన్నీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తాము? మనం కృంగిపోతుంటాము. మనం ఏం చేస్తాం? కృంగిపోతాము, దేవుని మీద ఆధారపడము. మనము కూడా మన యొక్క జీవితాలు కూడా, ప్రభువా ఇప్పుడైనను, ఈ క్షణమైనను మీరు దేవుని ఏదడిగినా, ఇదిగో మా కుటుంబాల్లో బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ తీసివేయమని అడిగినా మా నుంచి అవి తొలగిపోతాయి అనేటటువంటి విశ్వాసము మనలో ఉన్నదా? మార్తమ్మ ఏ విధంగా అయితే తన యొక్క సహోదరుడు మరణించిన 4 రోజుల తర్వాత కూడా క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచింది, నమ్మకం ఉంచింది. అందుకే మార్తమ్మగా గట్టిగా చెబుతుంది ఏమని? ఇప్పుడైనను దేవుని మీరు ఏమడిగినను, ఇప్పుడైనను దేవుని మీరు ఏమ అడిగినను మీకు ఇచ్చినను నాకు తెలియను, నాకు తెలియను అని మార్తమ్మ తన యొక్క సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని యేసు ప్రభువు పైన ఉంచినది. అందుకే తన యొక్క సహోదరుడు బ్రతికించమని అడుగుతూ ఉన్నది, బ్రతికించమని అడుగుతున్నది ప్రియ సహోదరి సహోదరులారా. మరి యోహాను సువార్త 11వ అధ్యాయము 23వ వచనం చూడండి. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచునని ప్రభు అభయాన్ని ఇస్తున్నాడు. ఎవరైతే ప్రభువునందు, దేవుని యందు విశ్వాసము, ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా, మానవులైనటువంటి మనందరికీ కూడా దేవుని యందు విశ్వాసము, నమ్మకం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా దేవునితోటి ఐక్యత కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, స్నేహభావంతో ఉండాలి. ఏ విధంగా అయితే మార్తమ్మ, మరియమ్మ, లాజరు యొక్క కుటుంబము దేవునితో ఐక్యత కలిగించిందో, ప్రేమతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు, మన యొక్క కుటుంబాలు కూడా దేవునితోటి అదే సంబంధాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, ప్రతిదీ కూడా సాధ్యమే. అందుకే మార్తమ్మ ఏం పలుకుతుంది? మళ్ళీ వెంబటే 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. ప్రభు ఏం పలుకుతున్నాడు? నీ సోదరుడు మరలా లేచినను అన్న వెంటనే మార్తమ్మ ఏం పలుకుతుంది? 25వ వచనము. యేసు మార్తమ్మతో 25వ వచనము, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను అధికారపూర్వకంగా క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? అధికారపూర్వకంగా తెలియజేస్తున్నాడు, నేనే పునరుత్థానమును. అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా బహిరంగంగా తెలియజేస్తున్నాడు. తన యొక్క గడియ వచ్చినట్టుండి. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడు? బహిరంగంగా తెలియజేస్తున్నాడు, నేనే పునరుత్థానమును, నేనే జీవమును, నన్ను విశ్వసించు ప్రతి వాడు కూడా మరణిస్తాడు, మరణించినను జీవం పొందుతాడు అని ప్రభువు తెలియచేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ మార్తమ్మకు దానిలో ఉన్నటువంటి అర్థం కాలేదు. అర్థము కాకపోయినా కూడా మార్తమ్మ ఏం చేస్తుంది? నమ్మింది, విశ్వసించింది. యేసు అనే ప్రతి మాటలకు కూడా అవును ప్రభు, అవును ప్రభు అని అంటుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 27వ వచనం కానీ చూసినట్టయితే మార్తమ్మ ఏ విధంగా సమాధానం చెబుతుంది? అవును ప్రభు, ఈ లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడు క్రీస్తువు నీవే అని నేను విశ్వసిస్తున్నాను. మరి నువ్వు, నేను, మనందరం కూడా విశ్వసిస్తున్నామా? క్రీస్తు ప్రభువే మనకి
పునర్జీవాన్ని ప్రసాదించగలడు. క్రీస్తు ప్రభువే మనకి నిత్య జీవాన్ని ఇస్తాడని నువ్వు నేను మనందరము కూడా విశ్వసిస్తున్నామా? యేసు లాజరును జీవంతో లేపాడు. ఇది యోహాను సువార్తలోనే అతి గొప్ప మహా అద్భుతమైనటువంటి ధ్యానము. క్రీస్తు ప్రభువుకి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే పునీత పౌలు గారు తెస్సలోనికి రాసిన లేఖ 4వ అధ్యాయము, మొదటి లేఖ 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 14వ వచనాలుగా చూస్తున్నట్లయితే ఈ విధంగా పలుకుతుంది: యేసుతో పాటు మనము కూడా లేవనెత్తబడతామని మనము ఎరిగి ఉన్నాము. లాజరును జీవముతో లేపుట దానికి చిహ్నముగా ఉంది. దానికి చిహ్నముగా ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. మరి యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం నుంచి 38వ వచనం కానీ చూసినట్లయితే, ఎప్పుడైతే మార్తమ్మతోటి ఆ యొక్క సంభాషణ అనేది ముగించినదో దాని తరువాత మరియమ్మ కూడా, చూడండి, మార్తమ్మ యొక్క తర్వాత మార్తమ్మ ప్రభుతో మాట్లాడిన తరువాత మరియమ్మ కూడా యేసును కలిసి విలపించినప్పుడు యేసు యొక్క హృదయం ఏమైపోతుంది? యేసు యొక్క హృదయం, యోహాను సువార్త 11వ అధ్యాయము 32, 38 వచనాలు. యేసు వచ్చాడని తెలిసిన మరియమ్మ ఏం చేస్తుంది? మరియమ్మతో పాటు ఉన్నటువంటి కొంతమంది యూదులు ఆ యొక్క స్థలానికి వచ్చి ఉన్నాడు. మరియమ్మ ఏం చేస్తుంది? ఏడుస్తుంది. అది చూసినటువంటి యేసు ప్రభు యొక్క హృదయం ఏమైపోయింది? చలించినది. యేసు యొక్క హృదయము చలించినది, దీర్ఘముగా నిట్టూర్పించాడు. చివరాఖరికి క్రీస్తు ప్రభువు కూడా కన్నీరు కార్చాడు. చూడండి, దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడు కూడా తాను ప్రేమించినటువంటి వ్యక్తుల కోసము ఏం చేస్తున్నాడు? కన్నీరును కారుస్తున్నాడు. మరి మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి చూడండి. మన యొక్క కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి? దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. మరి మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? మన యొక్క కుటుంబాలు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఆయన్ని ప్రేమిస్తున్నారా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు క్రీస్తు ప్రభు ఏడ్చుకుంటానే ఆ యొక్క సమాధి చెంతకి వస్తున్నారు. మనం ఏం చేస్తాము? కష్టాల్లో ఉన్నటువంటి వారి కోసము, బాధల్లో ఉన్నటువంటి కోసం ఏం చేస్తాము? మహా అయితే ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేస్తే సరిపోతుందా? ప్రార్థన చేస్తే సరిపోతుందా? అవసరతలలో ఉన్న వారికి మనము చేయూత ఇవ్వాలి, చేయూతను ఇవ్వాలి. క్రీస్తు ప్రభు అద్భుతం చేయకపోవచ్చు, కానీ మనకు సాధ్యమైనటువంటి మనము అద్భుతాలు చేయలేకపోవచ్చు, కానీ మనకి సాధ్యమైనటువంటి వరకు మనము సహాయాన్ని తప్పకుండా చేయాలి. మనము చేయాలి. క్రీస్తు ప్రభు ఏడ్చుకుంటూ సమాధి చెంతకు వెళుతూ ఉన్నారు. యోహాను సువార్త 38వ అధ్యాయము 44వ వచనము. యేసు లాజరుకు పునర్జీవాన్ని ప్రసాదించేటటువంటి వాక్యాన్ని వింటూ ఉన్నాము. యేసు మనలను కూడా లేపును అని మనందరం ఏం చేయాలి? విశ్వసించాలి. నిన్ను నన్ను అందరినీ బాధల్లో నుంచి లేపుతాడు, కష్టాల్లో నుంచి లేపుతాడు, లేకపోతే ఇంకేమిటి సమస్యల నుంచి లేపుతాడు, మరణం నుంచి కూడా మనందరినీ కూడా లేపుతాడు. అది మనం విశ్వసిస్తున్నామా లేదా అని మన యొక్క ఆత్మను మనమే పరిశీలన చేసుకోవాలి. పాపము ఆత్మకు మరణము. మన యొక్క చేసేటటువంటి పాపము దేనికి మరణంగా ఉంది? దేవునికి మరణముగా ఉంది. నీ యొక్క ఆత్మకు మరణముగా ఉంది. మరి ప్రాయశ్చిత్తము నీ యొక్క ఆత్మకు జీవముగా ఉంటుంది. నీ యొక్క ఆత్మ కాపాడుకోవాలన్నా
నాశనం కావాలన్నా నీ మీదే ఆధారపడి ఉంది. నువ్వు పాపము కానీ చేస్తే, పాపంలో కానీ జీవించినట్లయితే నీ యొక్క ఆత్మని కోల్పోతావు. నీవు కానీ మంచిగా జీవిస్తూ మంచి విశ్వాసంలో కానీ ఉన్నట్లయితే నీవు నిత్య జీవాన్ని పొందుకుంటూ ఉంటావు. యేసు యొక్క పునరుత్థానము మన యొక్క పునరుత్థానమును సూచించుటకు క్రీస్తు ప్రభు ముగ్గురు వ్యక్తులని, చనిపోయినటువంటి వారిని లేపుతున్నారు. యేసు యొక్క పునరుత్థానం గురించి తెలియజేస్తున్నారు. మన యొక్క పునరుత్థానము గురించి కూడా క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మార్కు సువార్త ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా, ఆ యొక్క ముగ్గురు వ్యక్తులని చూద్దాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 44వ వచనం కానీ చూసినట్లయితే, ప్రార్థనా మందిర అధ్యక్షుడు ఆయూరు కుమార్తెను క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? మరణం నుంచి లేపుతూనే ఉన్నాడు. అదే విధముగా లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు చూసినట్లయితే, నాయునులో వితంతు కుమారుణ్ణి క్రీస్తు ప్రభువు లేపుతూనే ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నారు? వితంతు యొక్క కుమారుణ్ణి కూడా లేపుతూ ఉన్నారు. మరి లాస్ట్గా చివరిగా ఈనాటి సువిశేష పఠనంలో చూసి ఉన్నాము. ఎవరిని లేపుతున్నారు? లాజరు. ఈ ముగ్గురు కూడా మరణించే ఉన్నారు. మరణము ద్వారా నిత్య జీవం ఉన్నదని మనందరికీ కూడా తెలియచేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం నుంచి 42వ వచనాలు కానీ చూసినట్లయితే, క్రీస్తు ప్రభు సమాధి చెంతకి వచ్చి ఏం చేస్తున్నారు? తన యొక్క కనులను పైకెత్తి తండ్రి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. మరి మనకి బాధలు వచ్చినప్పుడు దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేస్తున్నాం. చూడండి, క్రీస్తు ప్రభుకి తండ్రి దేవునికి ఉన్నటువంటి సంబంధం చూడండి, శాశ్వతమైనటువంటి ఐక్యతను మనం చూస్తున్నాం. మరి మానవులైనటువంటి మనము, దేవుని బిడ్డలైనటువంటి మనకి దేవునికి మధ్య అటువంటి ఐక్యతను మనము కలిగి ఉన్నామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 1వ వచనం 18వ వచనంగా చూసినట్లయితే శాశ్వతమైనటువంటి ఐక్యతను మనం చూస్తున్నాం. వారి ఇరువురికి మధ్య ఉన్నటువంటి ఐక్యతను మనము చూస్తున్నాం. ఎప్పుడు కూడా తండ్రి చిత్తమునే క్రీస్తు ప్రభువు నెరవేరుస్తున్నాడు. తండ్రి ద్వారానే క్రీస్తు ప్రభు శక్తిని పొందుకొని అద్భుతాలను చేస్తూనే ఉన్నారు. ప్రియ దైవజనులారా, మరి మనం మటుకు మన యొక్క కుటుంబాల్లో చిన్న అద్భుతాలు జరగగానే మనం గర్వానికి పోతుంటాం. ఏదైనా మనకి మంచి జరగానే మనం ఏం చేస్తాము? గర్వానికి పోతుంటాం, వెళ్ళిపోయి దేవుణ్ణి మర్చిపోతాము. మరి క్రీస్తు ప్రభు దేవుని కుమారుడే కదా. మరి క్రీస్తు ప్రభు ఎప్పుడైనా గర్వానికి పోయాడా? ఎప్పుడు ఎప్పుడు కూడా తండ్రితోటి ఐక్యత కలిగి జీవించి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులు, యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం కానీ 42వ వచనాలు చూస్తున్నారు. అక్కడ ఉన్న జనసమూహము నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ప్రభువు ఇట్లు పలుకుతున్నారు. ఏమని? 42వ వచనం చూడండి. యేసు బిగ్గరగా అరుస్తున్నాడు. బిగ్గరగా, లాజరు నువ్వు వెలుపలికి రమ్ము అని పలుకుతున్నాడు. చనిపోయిన వాడు ఏం చేస్తున్నాడు? వెలుపలికి వస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు నుండి లాజరు సజీవుడిగా, యేసు ప్రభు లాజరుని ఏం చేస్తున్నాడు? సజీవునిగా చేస్తున్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనంగా చూసినట్లయితే, తండ్రి ఎట్లు మృత్యువులను సజీవులుగా చేయనో తనకు
ఇష్టమైన వారిని సజీవులను చేయను. ఎవరికి ఇష్టమైన వారికి సజీవులను చేయను? దేవునికి ఎవరైతే ఇష్టమవుతారో వారిని మాత్రమే సజీవులుగా చేస్తారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28 నుంచి 29 వచనాలకు చూసినట్లయితే, అందుకే ఆ గడియ సమీపించుచున్నది, అప్పుడు సమాధిలోని వారు ఆయన స్వరమును విని ఉత్థానములు అగుదురు. ఏ విధంగా అయితే సమాధిలో ఇప్పుడు ఉన్నారో మన యొక్క సహోదరులు ఉన్నారు, క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడు ఎవరైతే ఆయన యొక్క స్వరాలను వింటారో వారందరూ కూడా సజీవులై లెగుస్తారు. ఆ సమాధులన్నిటిని కూడా బద్దలు కొట్టుకొని వస్తారు. వారందరూ కూడా ఉత్థానము అగుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు ప్రభు మనందరినీ కూడా పిలుస్తూనే ఉన్నాడు. లేచి ఆయన చెంతకు మనం వెళుతున్నామా? మనం ఏం చేస్తాము? పనులు ఉన్నాయని, లేకపోతే వేరే పనులు ఉన్నాయని, లేకపోతే ఇతర కారణాల వల్ల మనం ఏం చేస్తాము? రాలేకపోతున్నాం. మంచిదే, మనము కొన్ని సందర్భాలలో రాలేని పరిస్థితులు. మరి అవకాశము దొరికినప్పుడైనా మనము ఆ ప్రభు సన్నిధికి వెళుతున్నావా? పనులు ముఖ్యమే, దానికంటే దేవుడు ముఖ్యము. ఈరోజు 10 రూపాయల పనినే నువ్వు పోగొట్టుకున్నావంటే దేవుడు నీకు దానికంటే అధికంగా ఎక్కువగా దీవిస్తూనే ఉంటాడు. ఎప్పుడు కూడా మనము ఎక్కువ ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ప్రార్థనకి ఇవ్వాలి. దేవుని యొక్క కార్యక్రమాలకి ఇవ్వాలి. మరి మన జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే ఏం చేయాలి? అద్భుతాలు జరగాలంటే, స్వస్థతలు జరగాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మాటకి మనము సహకరించాలి. దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మాటకి మనము సహకరించాలి. ఏ విధంగా అయితే చనిపోయినటువంటి లాజరు ప్రభు పిలవగానే లాజరు బయటికి రా అనగానే లాజరు తను సహకరించాడు, అదే విధంగా మనము కూడా సహకరించాలి. ఎప్పుడైతే మనము సహకరిస్తామో, దేవుని యొక్క మాటకి, వాక్యానికి సహకరిస్తామో, మనలో కూడా అద్భుతాలు జరుగుతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం చూడండి. రాతిని తొలగింపుడు అని మనందరము కూడా వింటున్నారు. మరి యేసు ఆజ్ఞాపిస్తే ఆ రాతి అనేది తొలగిపోయేదే కదా. యేసు ప్రభు ఆజ్ఞాపిస్తే ఆ రాతి అనేది తొలగేది కదా. తొలగేదా కాదా? యేసు ప్రభు ఆజ్ఞాపిస్తే ఆ రాయి అనేది తొలగిద్దా లేదా? కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? మన యొక్క సహకారాన్ని కోరుతున్నారు. మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. యేసు ప్రభు ఏం చేస్తాడు? నేను మీకు భరోసాని ఇస్తున్నాను. ఆ భరోసా మీదనే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ రాత్రిని తొలగిస్తున్నారు. మరి మూసుకుపోయినటువంటి, ఆ విశ్వాసాన్ని కోల్పోయినటువంటి మన యొక్క రాతిని తొలగించటానికి దేవుడు మనకి భరోసాని ఇస్తున్నాడు. ఆ భరోసాని, యొక్క హామీని మనము తీసుకొని ఆయనకి అనుకూలంగా మనము జీవిస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకో. ఇంకా రెండవది యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం నుంచి 44 వచనాలు కానీ చూసినట్లయితే, యేసు ఏం చేస్తున్నాడు? బిగ్గరగా లాజర్ని బయటికి రమ్మంటున్నాడు. చనిపోయిన వాడు వెలుపలికి వచ్చెను. యేసు పిలవగానే లాజరు చీకటి సమాధి నుంచి
బయటకు వచ్చాడు. అనగా మనకి మనమే సహాయం చేసుకోవాలి. మనకి మనమే సహాయం చేసుకోవాలి. ఏ విధంగా సహాయం చేసుకుంటాము? నిన్ను లేకపోతే నీ యొక్క కుటుంబము పాపంలో జీవించాలన్నా, విశ్వాసంలో జీవించాలన్నా, లేకపోతే నీ కుటుంబం మంచిగా ఉండాలన్నా, చెడుగా ఉండాలన్నా, ఆ యొక్క పాపంలో పడిపోయి ఊబిలో కూరుకుపోవాలన్నా, ఆ ఊబి నుంచి బయటికి రావాలన్నా, ఎంతమంది నీకు సహాయం చేసినా, ఎన్ని ప్రార్థనలకి నువ్వు పోయినా, ఎన్ని స్వస్థత కూటాలకి నువ్వు వెళ్ళినా, ఎన్ని పుణ్యక్షేత్రాలకి నువ్వు వెళ్ళినా, నీ యొక్క సహాయము కానీ, నీ మీద నీకు కానీ నమ్మకం కానీ లేకపోతే ఎన్ని చేసినా కూడా అంతా వ్యర్థమే, అంతా శూన్యమే. మొట్టమొదటి అడుగు నీ కుటుంబం బాగుపడాలంటే, విశ్వాసంలో నడవాలంటే మొట్టమొదటి అడుగు నువ్వే వెయ్యాలి. అందుకే లాజరు చీకట్లో ఉన్నా కూడా ప్రభు పిలవంగానే లాజరే బయటకు వస్తున్నాడు. ఎవరిని పంపిలా లోపలికి? రాత్రి తొలగించమని ఆజ్ఞాపించాడే తప్ప మీరు పోయి దానిని తీసుకొని రండి, ఆ యొక్క డెడ్ బాడీని లేకపోతే ఆ సమాధి చేయబడినటువంటి లాజరు శరీరాన్ని తీసుకొని రమ్మని ప్రభు ఆజ్ఞాపించలేదు. ప్రభువు కూడా అనేక సార్లు మనల్ని పిలుస్తున్నాడు. మరి ఆయన స్వరాన్ని విని మనము ఆయన వైపు అడుగులు వేస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకా మూడోది యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనము. యేసు వారితో కట్లు విప్పి అతనిని పోనిండు అని పలుకుతూ ఉన్నారు. మరి లాజరు తనకు తానుగా బయటకు వచ్చినప్పుడు, లాజరు తనకు తానుగా బయటికి వచ్చినప్పుడు తనకు తానుగా బంధింపబడిన వస్త్రములను విప్పుకొనలేడు. తనకు తానుగా బంధింపబడిన వస్త్రములను విప్పుకొనలేడు. అతనికి సంఘము యొక్క అవసరత ఉన్నది. సంఘము యొక్క అవసరత అనేది చాలా ఉన్నది. ఈ కార్యము ద్వారా సంఘము లాజరును తిరిగి తమలోకి ఒకరిగా అంగీకరిస్తుంది. చూడండి, మనలో కూడా చాలామంది ఏం చేస్తారు, కొన్ని సందర్భాల్లో సంఘంలో విభేదాలు వస్తూ ఉంటాయి. సంఘంలో విభేదాలు వస్తూ ఉంటాయి. ఏం చేస్తాం? కోపంతో లేకపోతే మనం ఏం చేస్తాం, వాళ్ళు వెళ్ళిపోతుంటారు. తన తప్పేదో తను తెలుసుకుంటాడు, తను చేసినటువంటిది తప్పేనని ఎరిగి ఉంటాడు. మరి తిరిగి అతను సంఘంలోకి రావటానికి ప్రయత్నిస్తున్నాడు. మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయంతో వస్తున్నారు. మరి ఆ యొక్క బిడ్డని మన యొక్క సంఘంలోకి మనము అంగీకరిస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవునికి సహకరించుటకు నేను సిద్ధముగా ఉన్నానా? దేవుని యొక్క సహకరించుటకు నేను, నా కుటుంబము సిద్ధముగా ఉన్నామా? మన యొక్క కుటుంబానికి వెలుగైన క్రీస్తుకు మధ్యనున్న రాతి అనబడు తొలగించటానికి నేను సిద్ధముగా ఉన్నానా? దేవునికి నాకు మధ్య రాతి అనబడేటువంటి పాపమును తొలగించుటకు సిద్ధముగా ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరణము నుండి బయటకు రావటానికి మొదటి అడుగు వేయటానికి నేను సిద్ధముగా ఉన్నానా? పాపము నుంచి బయటికి రావటానికి ప్రాయశ్చిత్తం అనేటువంటి మొదటి అడుగు వేయటానికి నేను సిద్ధముగా ఉన్నానా లేదని ఆత్మ పరిశీలన చేసుకోవాలని, ఇతరులను బందీలుగా విప్పి స్వతంత్రులకు చేయుటకు నేను సిద్ధముగా ఉన్నానా లేదా? పాపము నాకు వ్యతిరేకమైనటువంటి చేసినటువంటి వ్యతిరేక కార్యక్రమములు చేసినటువంటి వారిని మన్నించి మరలా నమ్మి విశ్వాసములతో జీవించటానికి నేను సిద్ధముగా ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. ఈ యొక్క అద్భుతము ద్వారా, ఇంత గొప్ప చిహ్నము ద్వారా యేసు ప్రభుని అంత అద్భుతాన్ని చాలామంది చూశారు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే యూదా ప్రజలందరూ చూశారు. చాలామంది యేసు ప్రభుని నమ్మారు, విశ్వసించారు. మరి కొంతమంది ఉంటారు, ఏం చేస్తారు? నమ్మరు.
విశ్వసించరు. మనలో కూడా చాలామంది ఏం చేస్తాము, మన యొక్క గ్రామానికి ఏదైనా మంచి చేస్తుంటే, లేకపోతే మన యొక్క చర్చికిలో లేకపోతే సంఘంలో కానీ ఏదైనా మంచి చేయాలంటే ఎవరో ఒకరు దానికి అడ్డుపుల్ల వేయటానికి సిద్ధముగా ఉంటారు. అవునా కదా? మంచి చేస్తున్నామంటే రెడీగా ఇంకో గ్రూప్ ఉండిద్ది, దాన్ని ఆపాలి. ఏ విధంగా చేస్తారు? ఆడ ఏముండదు, అయినా కూడా మనమే ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాము. దానివల్ల వచ్చింది అతనికి ఏముండదు, వీరికేముండదు. కానీ ఆ యొక్క గొడవలని రెచ్చగొడుతుంటే వారికి ఏం చేసింది, పైచాచిక ఆనందం అంటారు. పల్లెటూరు భాషలోన, మా భాషలో చెప్పాలంటే పైచాచిక ఆనందం అంటారు. అదే విధముగా లాజరు యొక్క సమాధి నుంచి క్రీస్తు ప్రభు మరణంతో మరలా లేపాడు. అక్కడ చూసినటువంటి అనేకమైనటువంటి ప్రజలు ఏం చేశారు, లాజర్ని క్రీస్తు ప్రభుని విశ్వసించారు. కానీ యూదులు ఏం చేస్తారు, ఇంకా కోపం పెంచుకున్నారు. యూదుల్లో కొంతమంది ఇంకా కోపం పెంచుకొని ఏ విధంగా అయినా ఇంకా ఈయన ఆగడాలు ఇక ఆగేటట్టు లేవు, ఏదో ఒకటి చేయాలని కుట్రలు పడటానికి సిద్ధపడుతూనే ఉన్నారు. మంచిని ఎప్పుడు కూడా మనము అంగీకరించాలి. అద్భుతం జరిగితే మనము విశ్వసించాలి, నమ్మాలి. కానీ మూర్ఖ బుద్ధితోటి అది మంచి అని తెలిసిన, కళ్ళతో చూసినా నమ్మినా కానీ యూదుల వలె మనము ఎప్పుడు కూడా ఉండకూడదు. ఈ యొక్క తపస్కాలంలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోవటానికి, ఆత్మతో జీవితాలను వెలిగించుకోవటానికి ఇది ఒక గొప్ప కాలం. ఈ తపస్కాలం అనేది చాలా గొప్ప కాలం ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం 13వ వచనం కానీ చూసినట్లయితే, జీవమును ఇచ్చునది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. మీకు జీవం అనేది ఇచ్చేది ఆత్మే కానీ శరీరము కాదు. అందుకే ఈనాటి 2వ పట్టణం కానీ చూసినట్లయితే పునీత పౌలు గారు తెలియజేస్తున్నారు, మనకి జీవంను దేని ద్వారా వస్తుంది, దివ్య సంస్కారాల ద్వారా మనము ఆత్మకు జీవం పోస్తూ ఉన్నాము. అందుకే పునీత పౌలు గారు ఈనాటి 2వ పట్టణంలో తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనం నుంచి 9వ వచనం వరకు, శరీరానుసారముగా జీవించిన వారు దేవుణ్ణి సంతోష పెట్టలేరు. మీ యందు జీవముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమునందుగాక ఆత్మయందు ఉండారు. మనం ఏం చేస్తాము, కొంచెం డబ్బు రాగానే తీసుకొని వచ్చి దశమ భాగాలు ఇస్తారు, ఇస్తారు, కానుకలు ఇస్తారు, లేకపోతే గొప్ప గొప్ప చర్చిలన్నీ కట్టేసేస్తే దేవుడు నన్ను అధికంగా దీవిస్తారు. మరలా వాళ్ళు ఏం చేసే, శిలాఫలకాలు పెద్ద పెద్ద పేర్లతోటి రాయాలి. మళ్ళీ వాళ్ళ యొక్క పేర్లని పదే పదే చదవాలి. ఎన్ని దేనికి గుర్తుగా ఉన్నాయి? శరీర సంతోషాలు, ఈలోక సంతోషాలకి ఆనందంగా ఉంది, కానీ మనస్ఫూర్తిగా చేసినటువంటి సహాయం కాదు. మనస్ఫూర్తిగా చేసినటువంటి ఆత్మకు సంబంధించినటువంటి పనులు అవి కాదు ప్రియ సహోదరి సహోదరు. ఒకసారి అందరము కూడా కళ్ళు మూసుకొని ఆలోచిద్దాము. ఒకసారి మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకుందాము. నేను చీకటిలో నడుస్తున్నానా, లేకపోతే క్రీస్తు ప్రభువే ఈ లోకానికి వెలుగు, ఆ యొక్క వెలుగులో నేను నడుస్తున్నానా? నేను యేసులో సంపూర్ణముగా నమ్ముచున్నానా? యేసులో సంపూర్ణముగా నా యొక్క నమ్మకాన్ని ఉంచుచున్నానా? నేను అనారోగ్యానికి పాలైనప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నాను? నాకు ప్రియమైన వారు తీవ్ర వ్యాధికి గురైనప్పుడు నా విశ్వాసం ఎలా ప్రభావితం అవుతున్నది? నాకు కష్ట సమయాలలో యేసు ఆలస్యముగా వచ్చాడని ఎప్పుడైనా భావించానా?
నేను కూడా మృతులలో నుండి లేవనెత్తబడితేనని విశ్వసిస్తున్నాను. దేవుని మహిమను ప్రదర్శించే అద్భుత చిహ్నాలు నా జీవితంలో ఉన్నాయా? నా యొక్క ప్రార్థన జీవితం ద్వారా, నా యొక్క విశ్వాసం ద్వారా నేను దేవునికి సహకరిస్తున్నానా? ఆయన నా కుటుంబంలో అద్భుతాలు చేయడానికి నా కుటుంబము ఆయనకి సహకరిస్తున్నామా? యేసు ప్రభువా, నీ వాక్కు, నీ కార్యాలు తండ్రి మహిమను బహిర్గతము మనొచ్చెను. ఓ యేసు ప్రభువా, తండ్రి మహిమలోనికి నన్ను నడిపించు. క్రీస్తు ప్రభు యొక్క వెలుగులోకి నన్ను నడిపించు. చీకటి అనేటువంటి యొక్క సాతానును జయించి నిత్య జీవమునిచ్చేటటువంటి వెలుగులోకి నన్ను నడిపించయ్యా. ప్రభువా, తండ్రిని మీరు ఏమి అడిగినా కూడా అది మీకు దయచేస్తాడు. ఇదిగో ప్రభువా, ఇప్పుడైనను ఈ క్షణమైనను మా యొక్క కుటుంబాలని పాపములో పడకుండా కాపాడండి అయ్యా. నశించిపోతున్నటువంటి ఆత్మలను కాపాడయ్యా. పాపము ఊబి నుండి బయటికి రాలేకపోతున్నటువంటి మా యొక్క శరీరాలను, ఆత్మలను మీ యొక్క చేతిని అందించి మమ్మల్ని ఆ యొక్క పాప నుంచి విముక్తులను చేసి మీ యొక్క వెలుగులోకి మమ్మల్ని నడిపించి ప్రభువా. ఎప్పుడు కూడా ఆ యొక్క పాపములో నేను ఉండకున్నట్లా చేయండి. ఇప్పుడును ఎల్లప్పుడూ మీ మీదనే మేము ఆధారపడి జీవించే విధంగా ఆశీర్వదించండి. మీరు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా. మీకే మా యొక్క మహిమ చేకూర్చాలి. మేము మిమ్మల్ని ఆరాధించాలి. గణపరిచే భాగ్యాన్ని మాకు, మా యొక్క కుటుంబాలకి, మా యొక్క సంఘానికి ప్రసాదించమని మనము ఆ యొక్క దేవాతి దేవుణ్ణి ప్రార్థించుదాం. ప్రియ సహోదరి సహోదర, నిత్య జీవము ఇచ్చినది ఆ ప్రభువే. నిత్య జీవము మాటలు కలవు ఆ ప్రభువు చెంతే. మరణము తర్వాత మనకి మరో లోకం ఉన్నది. మరణము తర్వాతనే మనకి పరలోకము లభిస్తూ ఉన్నది. కాబట్టి మనందరము కూడా ప్రార్థించుదాము. ఆ యొక్క దేవుడు మన యొక్క ప్రార్థనలు ఆలకిస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందరము కూడా పైకి లేచి ప్రభువే నిత్య జీవము కాబట్టి మనందరం కూడా జీవమునిచ్చినటువంటి ఆ యొక్క పరమపిత అనేటువంటి పాటను చప్పట్లు కొడుతూ అందరము కలిపి కూడా పాటను పాడదాము. అందరం కూడా పైకి లేచి ఆ ప్రభుని స్తుతించుదాము. ఆ ప్రభు మనందరికీ కూడా నిత్య జీవాన్ని ప్రసాదించేటటువంటి ప్రభువు కాబట్టి అందరము కూడా పాడదాము. చప్పట్లు కొడుతూ ఆ ప్రభుని స్తుతించుదాము. జీవమునిచ్చినటువంటి పరమపిత మీకే స్తుతి ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్షించిన యేసుక్రీస్తు జీవమునిచ్చిన పరమపిత రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మారాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మారాధన. అందరం చేతులు పైకి లేపి ఆరాధన ఆరాధన ఆరాధన. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన రక్షణ ప్రభువా, నువ్వు చేసినటువంటి త్యాగమే ప్రభువా. నీవు ఇచ్చిన కానుగా నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగం. మరువను నిన్ను ఇప్పుడు కూడా మరువను నిన్ను త్యాగాన్ని
నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను ప్రభువా. నేను పాపములో ఉన్నప్పుడు నువ్వు నా కోసం ఈ లోకానికి వచ్చి మా పాపములను మన్నించడానికి మీరు సిలువను ఎత్తుకొని మీ యొక్క రక్తాన్ని చిందించి మీ యొక్క సిలువ ద్వారా మాకు ఉత్సాహాన్ని ప్రసాదించి ఉన్నారు ప్రభువా. మీ యొక్క సిలువ మరణం ద్వారా మాకు జీవం వచ్చినది ప్రభువా. ఇక నీకోసమే ప్రభువా, మేము ఈ లోకంలో జీవించినది నీకోసమే ప్రభు. ఆరాధనా 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 జీవమునిచ్చిన పరమ పిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమసగు ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. నీదు పాటల పయనింప దారిని నాకు చూపించు. జీవమసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. నీదు పాటల ఎప్పుడు కూడా నీ యొక్క వాక్కును అనుసరించి నీ యొక్క వెలుగు అనేటువంటి పాటలు మేము నడిచే విధంగా ఆశీర్వదించండి ప్రభువా. నీ యొక్క కృప మాకు సరిపోతుంది ప్రభువా. ఈ లోకంలో నీ యొక్క జీవం వాక్కు అనేటువంటి జీవము మాకు ఆహారాన్ని దయచేస్తున్నది ప్రభువా. వెలుగు ఈ యొక్క మేము పాపంలో పడిపోకుండా నిత్యం కూడా మేము వెలుగులోనే జీవించే విధంగా ఆశీర్వదించండి ప్రభువా. నేను మీ యొక్క దాసులుగా ఉండే విధంగా ఆశీర్వదించండి ప్రభువా. నీ చిత్తమును ఎల్లప్పుడూ కూడా మేము నెరవేర్చే విధంగా ఆశీర్వదించండి ప్రభువా. నీవు అనుకున్నటువంటి కార్యాన్ని, నీవు అనుకున్నటువంటి అద్భుతాన్ని మా యొక్క ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. జీవమునిచ్చిన పరమ పిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. ఆరాధన 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 ఆరాధన.